రైట్ సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మా వాళ్ళపై నాయకులపై కేసులు అలానే పెట్టారు. అలాగే ఇన్ని హత్యలు జరిగాయని చెప్పి ఆయన ఢిల్లీ వరకు వెళ్ళి దీక్ష చేయడం జరిగింది. సో లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటి వరకు కూడా ఆయన లిస్ట్ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ విషయానికి వస్తే అక్కడ పట్టు కోల్పోతుంది వైసీపీ. ఆ పట్టును సాధించుకునేందుకే ఈ కొత్త నాటకానికి తెరలేపారు అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ మార్గం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న మార్గం కరెక్ట్ మార్గం అంటారా? అండ్ పోలీసులను కూడా ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే దీనిపైన కూడా పోలీసులు అంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? మీరేం చెప్తారు? అంటే బట్టలు తీసి నిలబెడతా, బట్టలు తీసి పరిగెత్తిస్తా, ఈ విధమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతుంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? పుష్ప సినిమా ఎక్కువ చూసాం సార్. మనకు గుర్తొచ్చేది గోరంట్ల మాధవ్, లేకపోతే అనంతబాబు. అసలు వాళ్ళేమో వీడియోల్లో, ఇతనేమో మాటల్లో. ఏంటి ఇది? ఈ బట్టలు తీసే పార్టీ ఇవాళ ప్రజలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావు? ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు అని అతను అన్న మాటలు. అంటే ఈ ప్రభుత్వం 4 ఏళ్ళు ఉంటుంది, ఇప్పటికి 10 నెలలే అయ్యింది. నువ్వు అవునన్నా కాదన్నా కూటమి ప్రభుత్వం మరో 4 ఏళ్ళు ఉంటుంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు అని జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఎవరికి? భవిష్యత్తు చెప్పడానికి. అంటే పోలీసులను బెదిరిస్తున్నాడా, క్యాబినెట్ని బెదిరిస్తున్నాడా, లేకపోతే ప్రజల్ని బెదిరిస్తున్నాడా? అంటే ఈ బెదిరింపుల వెనక అతని వ్యూహం ఏంటి? అంటే నువ్వెవరు ఈ విధంగా బెదిరించడానికి? అంటే ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదంటే నీ ప్రభుత్వం ఉందా? నువ్వేమనుకున్నావు? 30 ఏళ్ళు నీ ప్రభుత్వమే ఉంటుందన్నావు, ఉందా? ఇప్పుడు రాయలసీమలో ఈ పరిస్థితి నీకెందుకు దాపురిచ్చింది? నిన్ను నెత్తిన పెట్టుకున్నారు అదే సీమ ప్రజలు. 52 సీట్లలో వాళ్ళకి ఇచ్చింది 3. నీకు 49 సీట్లు ఇస్తే ఆ ప్రజలకు నువ్వేం చేశావు? విలువైనటువంటి 5 ఏళ్ల కాలం కనీసం రాయలసీమ అభివృద్ధికి కానీ, అక్కడ ఉద్యాన పంటల అభివృద్ధికి కానీ, అక్కడ ఆ పరిశ్రమల కల్పనకు కానీ, ఉపాధికి కానీ, అటు రైతులు ఇటు యువత అందరికీ ద్రోహం చేశావే. అరే ఇప్పుడు నిన్ను కేవలం 7 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు? ఎవరైతే 49 సీట్లు ఇచ్చారో అదే సీమ ప్రజానీకం నిన్ను 42 సీట్లలో చిత్తుగా ఎందుకు ఓడించారు? ఇప్పటికి కూడా నీలో మార్పు రాకపోతే ఏంటి నా పరిస్థితి? ఎందుకని నేను ఇలా రాయలసీమలో దిగజారిపోయాను? 7 సీట్లు రావడం ఏంటి? నిన్నగాక మొన్న 49 సీట్లు కొట్టడం ఏంటి? ఇప్పుడు 7 సీట్లు రావడం ఏంటి? నేను చేసిన తప్పులు ఇవి, ఆ తప్పులు మళ్ళీ నేను చెయ్యను అని నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఎవరికి? మళ్ళా సీమ ప్రజల అభిమానం పొందే ప్రయత్నం చెయ్యాలి. అది లేకపోగా ఇతను మళ్ళా ఏంటి? అరాచక ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చేయాల్సిందే. అరే ఏ అరాచకాలైతే ప్రజలు తిరగబడ్డారో నీ పైన, ఒక చోట కాదు కదా, ఉత్తరాంధ్రాలో తిరగబడ్డారు. నువ్వు విశాఖపట్నంలో రాజధాని పెడతానంటే నిన్ను గెలిపించారా? 32 సీట్లు 2 నీకు ఇచ్చేది. నేను విశాఖపట్నంలోనే కాపురం పెడతానన్నావు. నేను ఉత్తరాంధ్ర, నేను 3 రాజధానులు, నేను విశాఖపట్నానికి రాజధాని తీసుకొస్తుంటే చంద్రబాబు అడ్డం పడుతున్నాడు, అమరావతిలో మొత్తం లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాడు అని కదా నువ్వు ఆ రోజు రెచ్చగొట్టింది. ఆ ఉత్తరాంధ్ర ప్రజలు నిన్ను నమ్మితే 32 సీట్లకి 30 గెలిపియాలి. నిన్ను ఎంతకు గెలిపించారు? 2 సీట్లలో నిన్ను పరిమితం చేశారంటే అరే 123 సీట్లలో నీకు దక్కేది 4. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, నెల్లూరు, ప్రకాశం 123 సీట్లలో నిన్ను గెలిపించేది 4 సీట్ల. అంటే ఈ 7 సీట్లు సీమై లేకపోతే నువ్వు 4. అంటే ఇప్పటికీ కూడా అతనిలో మార్పు లేకుండా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు చెవినీళ్ళు కట్టుకుని కేంద్రంతో పోరాడుతున్నాడు. అరే కాలికి బలపం కట్టుకుని పరిశ్రమలవేత్తలందరినీ కలుస్తున్నాడు. మళ్ళా రండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి తీసుకొస్తే టీసీఎస్ తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఇవాళ 10,000 మందికి ఉపాధి. ఇప్పుడు మధు గారు చెప్పారు 8 లక్షల మందికి ఉపాధి కల్పించేటట్టుగా 8 లక్షల కోట్లతో నువ్వు పెట్టుబడుల ప్రతిపాదనలు తీసుకొస్తే, నిన్నగాక మొన్న ప్రధాని వచ్చాడు కదా విశాఖపట్నం, శంకుస్థాపనలు చేశాడు కదా, 2 లక్షల కోట్లతో పెట్టుబడులతో
గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఎన్టీపీసీ అదొక్కటే 1,50,000 కోట్లంట. అనకాపల్లిలో అక్కడ పూడిమడక దగ్గర ఇన్ని శంకుస్థాపనలు, రేపొద్దున అమరావతి వస్తున్నాడంట ప్రధాని. అంటే నువ్వేంటి ఇవి చూస్తే నువ్వు సహించలేకపోతున్నావా? ప్రధాని మోడీని నువ్వెందుకు తీసుకురాలేకపోయావు? 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క శంకుస్థాపన చేయలేదే. ఇప్పుడు రేపొద్దున అమరావతిలో 1,00,000 కోట్ల వర్కులకి శంకుస్థాపన చేస్తున్నాడు. ఉత్తరాంధ్రలో 2,00,000 కోట్లు, ఇక్కడ 1,00,000 కోట్లు. రేపొద్దున రాయలసీమలో మళ్ళీ 2,00,000 కోట్లకు శంకుస్థాపన చేస్తాడేమో ఇంకో 3 నెలల్లో. అంటే భరించలేకపోతున్నావా? కంపరం పుడుతోందా? గంగ వెర్రులు ఎత్తిపోతున్నాడా? స్వర్ణాంధ్ర 2047 అనగానే నచ్చట్లేదా? అరాచకాంధ్రగానే ఉండాలా? హత్యాంధ్రగానే ఉండాలా ఈ రాష్ట్రం? అరే రాయలసీమకి నీళ్ళు ఇవ్వటం కోసం ఇవాళ మొత్తం హంద్రీ నీవా, గాలేరు నగరి, నిన్నగాక మొన్న బడ్జెట్లో అన్ని వేల కోట్లు పెట్టారే ఇరిగేషన్ ప్రాజెక్టులకి. నువ్వేం చేశావు? నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నువ్వు పెట్టిన బడ్జెట్ అంతా, చేసిన ఖర్చు అంతా, చంద్రబాబు పెట్టిన ఖర్చులో కనీసం 4వ వంతు చేయలేదే. పోలవరాన్ని పండబెట్టావు, అమరావతిని నాశనం చేశావు, శ్మశానం అన్నావు. అసలు అమరావతి ఏముంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ అలా శ్మశానంగా ఉంటేనే నీ కళ్ళకి నచ్చుద్దా? రాఫ్తాడు వెళ్ళి నువ్వు అక్కడ పోయి ఇక్కడ ఏం చేసావు? లింగమయ్య కుటుంబానికి నేను 1 కోటి రూపాయలు ప్రకటిస్తున్నా విరాళం, ఓ 10 ఎకరాలు కొనిస్తున్నా. ఇవేమీ మాట్లాడకుండా అరే ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం ఏంటి? పోలీసులను బట్టలు ఉడదీస్తానంటాం ఏంటి? ఏమండి వాళ్ళు మీరున్నారు, మేము వస్తాము, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అన్నట్టుగా. అంటే ఆయనేమో వాళ్ళని సమాధానపరచలేక ఆయన భూతాన్ని తరిమి కొట్టారయ్యా. ఇక ఆ భూతం లేదు, మీరు రండి, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం. భూస్థాపితం చేస్తే తప్ప ఈ భూతం ఆంధ్రప్రదేశ్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు.